ఇంకా వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ అవ్వలేదు అనుకుంటా. వాళ్ళకు కూడా తెలుస్తుంది భారతీయులుగా పుట్టి ఉన్న వాళ్ళు, హిందువులుగా ఉన్న వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళల్లో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు, కన్ఫామ్గా వచ్చేస్తారండి. ఏం పర్వాలేదు, మనకి టెన్షనే లేదు. వాళ్ళు కూడా వెనక్కి వస్తారు. వాళ్ళు కూడా 100% అవుతుందని నేను నమ్ముతున్నాను. 10%ని పెద్ద నెగ్లెక్టబుల్ అనుకుంటాను. అది కూడా నెగ్లెజిబుల్, అది మినిమం. అది ఒకసారి నేను ఇదే పాయింట్ మీద అమెరికా వెళ్తాను. ఒకసారి అమెరికా వెళ్ళి తన వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రాధిక, సారీ ఫర్ అది చాలాసేపు అయింది మీ దగ్గరికి వచ్చి. బహుశా అమెరికాలో ఉన్నారు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి మాకు రావడానికి టైం పడుతుంది అక్కడికి. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇప్పటికీ 10% మంది నో బ్యాన్ చేయొద్దు అంటున్నారు. అంటే ఎట్లా చూడాలి? అంటే కంప్లీట్గా వీళ్ళని కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మార్పు కోసం చూడాలా, లేకపోతే హౌ డు యూ లుక్ ఇంటు దిస్? మార్పు కోసమే చూడటం మంచిదని నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకు అనే దానికి రెండు విషయాలు, ఒక విషయం చెప్తాను. అతను అంటే నేను అతని వీడియోలు అన్ని చూడలేదు. ఒక వీడియో అయితే అంతకుముందు నేను చూశాను. అంటే ఇక్కడ మలేషియాకి మనకి బార్డర్ లో జరుగుతున్నటువంటి విషయాలను గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సోర్స్ ని, అంటే ఇక్కడ మలేషియా బంగ్లాదేశ్ కదా కాదండి, అతను ఒక వీడియో చేశాడు. అతను చేసినటువంటి వీడియోలో మలేషియా దగ్గర ఇక్కడ ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ ఎలా చేస్తారు, ఏ విధంగా అమ్మేస్తారు, రావద్దు అని చెప్పేటటువంటి ఒక వీడియో ఇన్ఫర్మేటివ్ గా అతను ఇచ్చింది. దానికి రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. అయితే అట్ ది సేమ్ టైం ఈ విధంగా మాట్లాడేటటువంటి ధోరణి, అంటే నేను అన్ని చూసి హర్షించలేకపోయాను. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను స్క్రోల్ చేసుకుంటూ చూశాను. అంటే అక్కడ ఏ విధంగా జరుగుతుంది, పిల్లలకి ఏ విధంగా జరుగుతుంది, ఆ విషయాన్ని మా పిల్లలకి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లలు ఈ విధంగా అవుతున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు సోర్స్ అయితే ఇస్తున్నాడు. ఇతను ఇవ్వడం లేదు అని మాత్రం మనం చెప్పడానికి లేదు. అంటే అందరూ ఇంత కష్టపడుతున్నారా అంటే కష్టపడట్లేదని మనం చెప్పలేం. కానీ మనకి అందరికీ తెలిసినప్పటికీ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇతను నాకు కూడా ఒక రకంగా ఉపయోగపడ్డాడు. తర్వాత నిన్న మాట్లాడేటటువంటి విషయాల్లో నాకు నచ్చినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. అతను అదే ఏవైతే చూపిస్తూ ఆ విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడో అది కరెక్ట్ కాదు. ఎవరైనా భావ వ్యక్తీకరణ, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, స్వేచ్ఛ అనేది ఎంతవరకు అని చాలా వరకు మాట్లాడుకుంటే చెప్పేటటువంటి విధానాలు కరెక్ట్ గా లేదు. అతని యొక్క పంధాలో చెప్పే విధానాన్ని, మన యొక్క దేవతలను గురించి, మన యొక్క స్త్రీలను గురించి మాట్లాడేటటువంటిది కరెక్ట్ కాదని మాత్రం నేను ఒక్క నుంచి చెప్తాను. తర్వాత మనం అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎటుపోయింది అంటే మనం అందుకే మీడియాకు వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు సెలబ్రిటీలు కానీ ఏ విధంగా అయినా నెగిటివ్ పబ్లిసిటీయే చేసి ఆ సినిమాలను కానీ ఆ యొక్క షోలను కానీ దేన్నైనా సరే పబ్లిసిటీ చేసుకోవడం అనేది వారిస్తే ఇటువంటి వాళ్ళకి స్థానం ఇవ్వడం అనేది ఆగిపోతుంది. ఒక పాజిటివ్ వేలో నుంచి కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చిందండి, బాహుబలి సినిమా వచ్చింది. అది ఒకవేళ పబ్లిసిటీ పాజిటివ్ లో ఉన్నా నెగిటివ్ లో ఉన్నా చూసే వాళ్ళు తప్పకుండా చూస్తారు. ఒకవేళ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే చూడరు, పాజిటివ్ పబ్లిసిటీ చేసినా కూడా చూస్తాం. మాట్లాడేటటువంటిది, నేను డెట్రాయిట్ వెళ్ళానండి మా పిల్లల్ని తీసుకొని. ఈ విషయం మీకు చెప్తే ఆ వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడారు అనేది ఇక్కడ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన మాటలు మేడం రియాక్ట్ అయ్యారు. ఇంకా కంప్లీట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను శివాజీ గారు అక్కడ ఉన్నప్పుడు ధీమ్ తానా అని మాకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను నా పిల్లల్ని, చాలా మంది పేరెంట్స్ కూడాను ధీమ్ తానాలో ఏం జరుగుతుందంటే ఫ్యాషన్ ప్యారెడ్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు నేను వెళ్ళి చూస్తున్నాను. నేనే పార్టిసిపేట్ చేద్దాము, లేకపోతే నా పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని సంగీతం పాడించి అదైన తర్వాత ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడాను సినిమాల్లోకి వచ్చి యాక్ట్ చేయండి, ఈ విధంగా చేయండి, ఇలా చేయండి, ఎంతో మంచి లైఫ్ ఉంటుందని ఒక తన స్పీచ్ ఇచ్చారు. అతను మాట్లాడేటటువంటి విధానం విన్న తర్వాత నాకు కొంచెం కనెక్ట్ అయ్యారు. చాలా చక్కగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ వెరీ వెల్ అని అనిపించింది. ఆ తర్వాత నిన్న బజ్ లో కూడా మాట్లాడేటటువంటి విధానము, ఆ క్వశ్చనింగ్ విధానము చూస్తే నాకు కొన్ని విధాలుగా నచ్చింది. ఆ విధంగా చూస్తే ఆయనకు మాట్లాడడం చేత కాదా అంటే చాలా చేతం. కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు? ఆ తర్వాతనే కదండి ఈ డప్పు, అంటే ఇందాక నేను చెప్పినట్టు మోగినటువంటిది డప్పు అక్కడి నుంచి ఇక్కడికి సాగింది. అంటే ఎవరు ఎలా తీసుకుంటారు, మనం చెప్పేటటువంటి విధానం. ఈ రోజు పిల్లలకి, నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏం మాట్లాడతారంటే
మనం టీనేజ్ పిల్లలకి 18 years బిలో వాళ్ళకి అందరికీ మనం చెప్పగలుగుతాం. 18 దాటిన తర్వాత ఇండియాలో కావచ్చు, ఏ దేశంలో అయినా మనం ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటామండి. ఈ కాలం అంటే యుగం మారింది, కాలం మారింది, దాని ప్రకారంగా ఉద్యోగాలు చేయాలి. స్త్రీ నిలదొక్కుని ఐడెంటిటీ చూపించుకోకపోతే రేపటి కాలంలో తన యొక్క భద్రతకి తనే కదండి అవసరం. అలాంటప్పుడు ఇటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగానే తీసుకుంటారు. అతనికి పాపం పూర్తిగా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. 40 days థాయిలాండ్ నుంచి హ్యూస్టన్ కి రావడానికి షిప్పింగ్ వరల్డ్ గురించి చూపించాడు. నేను ప్రణయ్ సాగర్ తీరాలని కథ రాసి చూపించాను, అతను ఆ విధంగా చూపించాడు. అతను చెప్పే విధంగా అతనికి ఉన్నటువంటి లాంగ్వేజ్ పరిజ్ఞానంతో అతను చూపించాడు. మనకి కొంచెం అంటే ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు. మనం చూస్తామా, చూడకుండా వెళ్తామా, అతని యొక్క వృత్తి అది. అతను ఆ విధంగా ఆధారపడుతున్నాడు. వీటన్నిటికి ఎందుకు చెప్తున్నానంటే మూలం ఏంటి, వీళ్ళందరూ ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే అతను వీడియోలో ముందు కూడా చెప్పాడు, నేను ఎంత కష్టపడినా కూడాను, ఎంత మంచి షోస్ పెట్టినా అంటే టెలికాస్ట్ చేసినా కూడా చూడలేదు, కానీ ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే చూస్తున్నారు అన్న విధిలో అతను వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రాధిక గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే ఇంకొక రీసెంట్ అండ్ ఫ్రెష్ వీడియో రిలీజ్ చేశాడు. నాన్ వెజ్ ఆ వీడియో నేను చూపించలేను కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు థాయిలాండ్కి దాదాపు 197 మంది దేశస్తులు వస్తారు. ఆ దేశస్తులు వచ్చినప్పుడు ఎంత సేఫ్గా వెళ్తున్నారో ఒకసారి చూడండి. అందుకే అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి వచ్చి చావండి, ఒకసారి వచ్చి చూడండి. చావండి అనే పదం దాదాపుగా అక్కడికి అభావం వచ్చేలాగే. ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నానంటే జర్మనీ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు.